ఇందిరమ్మ కమిటీ అని వేసింది. ఆ ఇందిరమ్మ కమిటీలు వేసిరా మన ఊర్లో? ఎవరుంటారా ఇందిరమ్మ కమిటీలో? మొత్తం కార్యకర్తలంతా వాళ్ళే ఉంటారు కదా. సరే, వాళ్ళ కార్యకర్తలు ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి? నిజంగా కూడా ఊర్లో తిరిగి పేద సాదా ఎవరు ఉన్నారు, ఇల్లు లేనివాడు ఎవరు ఉన్నారు, ఒక్కసారి ఆలోచన చేసుకుని వాళ్ళకి ఇల్లు ఇప్పియాలి. కానీ కాంగ్రెస్ అంతకుముందు 60 ఏళ్ళు చేసినట్టు ఇప్పుడు మళ్ళా ఏంది అధికారంలోకి రాగానే అదే వాళ్ళకే ఇల్లు తీసుకున్నాడు 10 మందికి తప్పితే ఇంకోరికి ఇచ్చుడు లేదు. మీకు గుర్తుంటది, కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం ఇది కాంగ్రెస్ అయితే బీజేపీ అని బీఆర్ఎస్ అని? ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇచ్చినాం. ఆ అమ్మ ఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేపించి చంటి బిడ్డను చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళా ఇంటికాడ దించిపోయినాం. వస్తుందా ఇప్పుడు అంబులెన్స్? మొన్ననట గిరే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళు రోడ్డు మీద నుక్కబోతున్నట ఈ అమ్మ ఒడి వాహనం. ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాకం. ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్దారకం చేస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం అమ్మ ఒడి వాహనాలల్లో డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణంగా ఉందో చూడాలి.